రేషన్ కార్డ్‌లో ఏంటంటే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గానీ, ఏజ్ గానీ, జెండర్ గానీ, లేదా రిలేషన్‌షిప్ గానీ చేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆప్షన్ అయితే వచ్చిందండి. అది ప్రాసెస్ ఏంటో అయితే ఇప్పుడు తెలుసుకుందాం గానీ, రేషన్ కార్డ్‌లోన ఏజు, జెండరు, అడ్రెస్సు గట్టా మార్చుకునే విధానంలో ఆహ్, అది ఎక్కడ అప్లికేషన్ ఫామ్‌ని మనం సబ్మిట్ చేయాలి? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? నెక్స్ట్ ఆ కార్డ్ డీటెయిల్స్ అనేవి అప్డేటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఆ కార్డ్ అప్లికేషను స్టేటస్‌ని ఎలా చెక్ చేసుకోవాలి? లేకపోతే కొత్త రేషన్ కార్డ్ కావాలి అంటే ఎలా పొందాలి? అవన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ ఐడెంటిటీ కార్డ్ కదండీ! సో, ఈ రేషన్ కార్డ్ మీద ఏమైనా కనుక మిస్టేక్స్ కనుక ఉంటే అదేంటి అంటే ఏజ్ గానీ, జెండర్ గానీ, అడ్రెస్ గానీ, రిలేషన్‌షిప్ గానీ వాటిని సరిచేయడం కోసం అయితే ఇప్పుడైతే ఆప్షన్ అయితే వచ్చిందండి. అది ఎలా అంటే ఫస్టు ఏజ్ కనుక మనం చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ ఇవ్వవలసి ఉంటుందండి. అదే జెండర్‌కి అయితే ఆధార్ కార్డ్ గానీ లేదా ఇతర ఐడెంటిటీ కార్డ్ లైక్ ఓటర్ కార్డ్ అలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్‌కైతే ఆధార్ అయినా, గ్యాస్ బిల్ అయినా, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా ఇవ్వవలసి ఉంటుంది. అదే రిలేషన్‌షిప్‌కి అయితే ఆధార్ కార్డ్ గానీ లేదంటే ఆహ్, ఫ్యామిలీ మెంబర్స్‌ది అందరిది కలిపి ఉన్న ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే ఇవ్వవలసి ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మన అప్లికేషన్ ఫామ్‌తో కలిపి మనం అప్లై చేసుకుంటే కనుక మనకి ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయండి. నెక్స్ట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికొస్తే మనది ఇన్‌కేస్ విలేజ్ కనుక అయితే వార్డు సచివాలయంకి వెళ్ళాలండి. అదే గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్‌ని సంప్రదించాలండి. వార్డు సచివాలయం అయితే వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని సంప్రదించాలి. ఇదేంటి అంటే మనకి మ్యాపింగ్ కనుక ఇన్‌కేస్ రాంగ్ కనుక అయ్యుంటే ఫస్ట్ మ్యాపింగ్‌ని సరి చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది సచివాలయంలో అయితే ఇస్తారండి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రైస్ కార్డ్ జిరాక్స్ కాపీ ఉండాలి. నెక్స్ట్ ఎవ్రీ పర్సన్‌ది కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. నెక్స్టు సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి. ఇవన్నీ కలిపేసి మనమైతే సచివాలయంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటి అంటే మనం అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత ఈకేవైసీ వెరిఫికేషన్ అయితే చేస్తారండి. తర్వాత వీఆర్ఓ గారు లేదంటే వార్డు రెవెన్యూ సెక్రటరీ ఫస్ట్ ఏంటి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఫైనల్లీ ఏంటి అంటే ఎంఆర్ఓ గారి లాగిన్‌లో అయితే మార్పులను ఆమోదిస్తారండి. ఈ అప్లికేషన్ టోటల్ ప్రాసెసింగ్ టైం వచ్చేసి 21 డేస్ అండి. అంటే మనం ఇన్‌కేస్ చేంజ్ చేయాలి అని ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి మ్యాక్సిమం టైం అనేది 21 డేస్ అయితే పడుతుందండి. ఈ 21 డేస్‌లోగా మనకి కావాల్సినవన్నీ కూడా చేంజ్ అయితే అవుతాయండి. నెక్స్ట్ ఏంటి అంటే ఆహ్ ఇన్‌కేస్ రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్‌ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అని అనాలి అంటే ఇక్కడ ఒక వెబ్‌సైట్ అనేది ఉంటుందండి. ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇన్‌కేస్ అది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. కొత్త రైస్ కార్డ్‌ని ఎలా పొందాలి అంటే మన ఎంఆర్ఓ గారిది కూడా ఇది అయిపోయిన తర్వాత క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ రేషన్ కార్డ్ అనేసి వస్తుంది ఏటీఎం సైజులో స్మార్ట్ కార్డు. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. దీనికి ఏంటి అంటే మనకి కరెక్ట్‌గా రావాలి అని అనుకుంటే దానికి ఎప్పుడు కూడా కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఇన్‌కేస్ లేకపోతే మాత్రం అవి రిజెక్ట్ అవుతాయి. నెక్స్ట్ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలండి. దానివల్ల ఏంటి అంటే మనకి ఆ ఫామ్ నింపడంలో ఏమైనా తెలియని ఉంటే వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వారానికి ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇదండి ఫైనల్‌గా ఏంటి అంటే ఇది ప్రాసెస్ అనేది ఓన్లీ 21 డేస్‌లోనే మనకి కంప్లీట్ అయిపోతుందండి. ఈ 21 డేస్‌లో కూడా మనకి ఏవైనా మార్పులుంటే అవి చేంజ్ చేసి ఇస్తారండి. If you like this video, please subscribe our channel and like the video. Thank you.